హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఔరంగాబాద్ అయితే వచ్చాము. ఇంకా ఔరంగాబాద్ నుంచి అయితే ఈరోజు ఎల్లోరా కేవ్స్ వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి డ్రైవర్ని మంచి హోటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. ఇక్కడ మన ఇడ్లీలు దోశలు తినాలంటే మామూలు రేట్ లేవు. ఇక్కడ మాత్రం కొంచెం రీజనబుల్గా అనిపించినాయి. ఇడ్లీ దోశలు బాగున్నాయి. ఇంక ఈరోజు అయితే శివాజీ జయంతి అంట. ఇంకా అందరికి స్కూళ్ళకి హాలిడేస్. ఇంకా ఆ తర్వాత మేమైతే కృష్ణేశ్వర్ వెళ్ళాము. అక్కడ 12వ జ్యోతిర్లింగం అండి, చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చాము. ఎల్లోరా కేవ్స్లో మా వాళ్ళు ముందుగానే ఫుడ్ తినేస్తున్నారు. తినేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ మన ట్రెడిషనల్గా మంచిగా దేవుడి దశావతారాలు, శివుడికి సంబంధించి టెంపుల్స్ అయితే ఉన్నాయండి. మీతో కూడా షేర్ చేసుకుంటాను రండి. నిన్నేమో అజంతా కేవ్స్ చూసాం కదా, ఈరోజైతే ఎల్లోరా కేవ్స్ కోసం అని చెప్పేసి వచ్చాము. ఎండ మాత్రం అదిరిపోతుంది. చూసారా, మమ్మల్ని అయితే అడవిలో తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇంక ఇక్కడికి వచ్చేసి ఈ కేవ్స్ దగ్గర అయితే మంచిగా అనిపిస్తుంది. ముందుగా బుద్ధుని విగ్రహం అయితే చాలా బాగుంది. ఇది ఇప్పుడుది కాదంటండి, ఏ 1200 ఏళ్ల క్రితందోనంట. బయట ఎండ అదిరిపోతున్న లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. ముందుగా టకటకా లోపలికైతే పరిగెత్తేసాము. ఎల్లోరా కేవ్స్ అయితే చూడదగిందేనండి. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ముందుగా ఈ బొమ్మలన్నీ ఏంటా అనుకున్నాము, తీరా చూస్తే శివుడిదైతే ఉందండి లోపల. శివలింగం పక్కన అందరి దేవుడి మూర్తుల ఫోటోలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, అసలు మామూలుగా లేదు. పాతకాలంలో శివుడికి కళ్యాణం ఎలా జరిగింది, శివుడు ఇక్కడ నివసిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చూపించారండి. మంచిగా ఉంది. కాళికాదేవి విగ్రహం కూడా ఉంది. ఇదేమో చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకోవడానికంట. ఇక్కడ వచ్చేసేమో హోమాలు చేసుకున్నాయండి. కింద అయితే మాత్రం పెద్ద నది అయితే ఉందండి. ఆ నదిలో నుంచి ఈ స్విమ్మింగ్ పూల్లోకి వాటర్ వస్తాయంట. ఇప్పుడైతే రావట్లేదు. ఈ లిప్ ఏంటో మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ అలా చూసేసి బయటకైతే వచ్చేసాము. లైట్గా ఏమన్నా తిందామని చెప్పేసి తినేసామండి. విష్ణుమూర్తి టెంపుల్లో అయితే దశావతారాలు దర్శనమిస్తాయి మనకి. ఇంకా దాంతోపాటు బ్రహ్మ, అన్ని దేవుళ్ళు ఉన్నారండి. అసలు చూడ్డానికి చాలా బాగుంది. ముందుగా వచ్చిన ఫోటోలో అయితే లక్ష్మీదేవి చుట్టూ ఏనుగులతో ఎంత బాగుందో. ఇంకా ఆ తర్వాత నారాయణమూర్తి, దాంతోపాటు కాళికాదేవి చుట్టూ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. చూడదగే విధంగా ఉన్నాయండి. విష్ణుమూర్తి దశావతారాలు చూడండి ఎంత బాగా క్లియర్గా చూపిస్తున్నారో. 200 years అవుతుందంట ఇంకా ఈ టెంపుల్లో అయితే అవన్నీ చెక్కడానికి. ఫైనల్లీ ఎల్లోరా కేవ్స్ అయితే కంప్లీటెడ్.